ఈ రోజు తెలంగాణలో బాబుకి హరితారం ఎక్కడ పోయిందమ్మా? ఎన్ని లక్షల చెట్లు పెట్టించారు తెలుసా? ఇక్కడ అని కాదు, మొత్తం తెలంగాణలో ఈ రోజు వర్షాలు లేవు, అసలు నీళ్లు చుక్కలేదు, నీళ్లు బిందెలు పట్టుకొని తిరుగుతున్నాం. ఈ రోజు ఈ పరిస్థితి ఎట్లొచ్చింది? ఎందుకు వచ్చింది? వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలు వాని బండ బూతులు తిడుతున్నారు. ఆపమని చెప్పి నిన్న ఏదైతే పొద్దున ఒక్కసారి లాఠీ చార్జ్ జరిగింది విద్యార్థుల పైన, సాయంత్రం మరోసారి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది రేవంత్ రెడ్డిని ఆపేయమని చెప్పి. నిన్న నుంచి ఇప్పటి వరకు ఈ రోజు 3:30 వరకు వాడు అక్కడ ఏమున్నాయి ఏం లేదు. సెంట్రల్ దమ్మది, సెంట్రల్ నుంచి ఇచ్చింది అది. వీడి ఈ రోజు వచ్చే అందులో ఏమి లేవు, జింకలు లేవు, పందులు లేవు, కుక్కలు లేవు అని అంటే నువ్వు బట్టి విక్రమార్క గారు లాంటి వాళ్ళు కూడా అంటున్నారు. అక్కడ అయితే మీ ఫోటోస్ మీరు ఫోటోస్ బయట పెట్టింది, అక్కడ ఉన్న జంతువులు వన్యప్రాణులు బయట పెట్టిన ఫోటోస్ ఏ జనరేట్ ఫోటోస్ తప్ప అవి ఎక్కడ కూడా నిజమైన ఫోటోస్ కాదంటున్నారు కదా. వాడు ఏదొచ్చినా రాహుల్ గాంధీ ఎందుకు వచ్చిండు? ఓట్లు అడుక్కోవడానికి వచ్చింది కదా వాళ్ళను. అప్పుడు కాదా అది? పర్యావరణ రక్షణ మా ఇందిరా గాంధీ అన్నారు కదా, ఇందిరమ్మ పాలన పర్యావరణ రక్షణ ఇదేనా? రాహుల్ గాంధీ ఎక్కడ కూర్చున్నారా? రాహుల్ గాంధీ పోయిన ఇట్లాంటి పిచ్చి కుక్కలను నేను కూర్చోబెడితే తెలంగాణ నాశనం కావడానికి, తెలంగాణను అజ్జేయడానికి వచ్చిండు.